నాతో ఏదో మాట్లాడాలని వచ్చారు కదా? ఏంటి బాబాయ్ అది? నువ్వు చంటి ఇక్కడుండకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండమ్మా. ఏమంటున్నారు బాబాయ్ మీరు? మీకోసమే చెప్తున్నానమ్మా. మా వాళ్ళకి వయసులు పెరుగుతున్నాయి కానీ మనసులు పెరగట్లేదమ్మా, బుద్ధులు మారట్లేదమ్మా. మా వాళ్ళు మీ మీద ద్వేషం పెంచుకుని రకరకాల కుట్రలు చేస్తూ నిన్ను నీ భర్తని కష్టపెట్టాలని అవమానించాలని చూస్తున్నారు. నీ భర్త చంటి మీద దొంగ అనే ముద్ర పడేలా చేసింది మా వాళ్ళేనమ్మా. మీరిక్కడే ఉంటే ఈరోజు ఇలా చేసిన వాళ్ళు రేపు ఇంకేదైనా చేస్తారమ్మా. అసూయ ద్వేషాలు ఉన్నవాళ్ల మధ్య ఉండటం అంత మంచిది కాదమ్మా. కుళ్ళు బుద్ధులు ఉన్నవాళ్ల దగ్గర ఉంటే కష్టాలు నష్టాలు తప్ప ఇంకేమీ ఉండవమ్మా. మీ ఇద్దరూ ఎక్కడికైనా వెళ్ళిపోయి సంతోషంగా ఉండండమ్మా. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. మీరు మారారు కదా బాబాయ్. మనుషులకైనా పరిస్థితులకైనా మార్పు అనేది లేకుండా ఉండదు బాబాయ్. అందరూ ఒకేలా ఉండరని నాకు తెలుసు. నా గురించి ఎవ్వరేమనుకున్నా, నన్ను ఎంతగా కష్టపెట్టాలని చూసినా నాకు ఎవ్వరి మీద పగ ప్రతీకారాలు లేవు బాబాయ్. మీ అందరికీ దగ్గరవ్వడం కోసమే అన్నింటినీ ఓర్చుకుంటూ నేనిక్కడ ఉంటున్నాను. అత్తమ్మ, నన్ను నా భర్తని క్షమించాలి. మీరందరూ మాతో మంచిగా ఉండాలి. మనమందరం ఒకే కుటుంబంలాగా సంతోషంగా కలిసి ఉండాలి. ఈ ఒక్క కోరిక తప్ప నాకు పెద్ద కోరికలు ఆశలు ఏం లేవు బాబాయ్. ఉన్న ఒక్క కోరిక తీరాలంటే నేనిక్కడే ఉండాలి. ఉంటాను కూడా. చాలా గొప్ప మనసమ్మా నీది. నీ ఆశ నెరవేరాలని కోరుకోవడం తప్ప ఈ బాబాయ్ నీకోసం ఏమీ చెయ్యలేకపోతున్నాడు. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఏంటి బాబాయ్ అది? మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలనమ్మా. అదొక్కటి చాలు బాబాయ్. అన్నింటికన్నా పెద్దది గొప్పది అదే. నన్ను ఆశీర్వదించండి. అమ్మా, నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా.